హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం అకౌంటింగ్ సబ్జెక్ట్లో కొత్తగా టచ్ అయ్యే పదాల గురించి వాటి మీనింగ్స్ తెలుగులో అర్థం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం జనరల్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా రాయాలనేది చూద్దాం. దానికన్నా ముందు మనకు ఫస్ట్ మళ్ళొక్కసారి గోల్డెన్ రూల్స్ అనేది మనం రివిజన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, గోల్డెన్ రూల్స్లో ఫస్ట్ వచ్చేసింది పర్సనల్ అకౌంటే కదా. పర్సనల్ అకౌంట్ అంటే ఏం చెప్పుకున్నాం? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, అంతే కదా. డెబిట్ ద రిసీవర్ అంటే ఏంటంటే ఎవరైతే రిసీవ్ పొందుతారో వాళ్ళని డెబిట్ చేయాలి. క్రెడిట్ ద గివర్, ఎవరైతే ఇస్తారో వాళ్ళని క్రెడిట్లో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పే టు రాజు. ఈ సిచ్యువేషన్లో క్యాష్ ఎవరికి పే చేస్తున్నాం? మనం రాజు అనే వ్యక్తికి మనం పే చేస్తున్నాం. చూడండి, ఈ సిచ్యువేషన్లో మనం ఎవరికి పే చేస్తున్నాం? మనం రాజు అనే వ్యక్తికి మనం క్యాష్ పే చేస్తున్నాం. రాజు అనేది రిసీవ్ పొందుతుంది కాబట్టి ఎక్కడ చూపించాలి? మనం డెబిట్లో చూపించాలి. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ నుంచి క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్లో చూపించడం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది మనకు అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్. బిజినెస్లోకి క్యాష్ కానీ చెక్కులు కానీ గూడ్స్ కానీ వస్తే డెబిట్లో గుర్తించమంటుంది. క్రెడిట్ ఏంటంటే వాట్ గోస్ అవుట్. బిజినెస్ నుంచి క్యాష్ కానీ చెక్కులు కానీ గూడ్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు మీరు క్రెడిట్లో గుర్తిస్తే సరిపోద్ది. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. కంప్యూటర్ పర్చేజ్ ఫర్ క్యాష్ 10,000 పెట్టి కంప్యూటర్ కొన్నప్పుడు ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కంప్యూటర్ అనేది బిజినెస్లోకి వస్తుంది కాబట్టి మీకు డెబిట్ గుర్తించండి. బిజినెస్ నుంచి క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్లో గుర్తించండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో చూడండి, నామినల్ అకౌంట్. ఇక్కడ నామినల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. మీకు ఎక్స్పెన్స్లు కానీ లాసెస్ కానీ వచ్చినాయి అనుకో, మీరు డెబిట్లో గుర్తించండి. ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు క్రెడిట్లో గుర్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. శాలరీస్ పెయిడ్ ఫర్ క్యాష్ 50,000. ఇక్కడ శాలరీస్ పెయిడ్ అనేది ఏంది? ఎక్స్పెన్సెస్ కాబట్టి దీన్ని ఎక్కడ గుర్తించాలి? మనం ఎక్స్పెన్స్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్లో గుర్తించాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ అనేది బిజినెస్కి వస్తుందా బయటకు వెళ్ళిపోతుంది? బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఎక్కడ చూపించాలి? మనం క్రెడిట్లో గుర్తించాలి. ఒకసారి చూడండి, ఎంట్రీ శాలరీస్ పెయిడ్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా. ఈ విధంగా ఈ గోల్డెన్ రూల్స్ని మీ మనసులో పెట్టుకొని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇక్కడ 1 to 60 వరకు మనం జనరల్ ఎంట్రీస్ అనేది నేర్చుకుందాం. ఓకేనా. చూడండి, మిస్టర్ నరేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ క్యాష్ 1 lakh. మిస్టర్ నరేష్ అనే వ్యక్తి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఎంత పెట్టి? 1 lakh rupees పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ బిజినెస్కి క్యాష్ అనేది వస్తుంది. ఇక్కడ బిజినెస్కి క్యాష్ ఇచ్చేది ఎవరు? నరేషే కదా. ఇక్కడ చూడండి, బిజినెస్ క్యాష్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పినాం? డెబిట్లో గుర్తించాలని చెప్పినాం, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ గివర్, ఇచ్చేది ఎవరు? నరేషే కదా. కాబట్టి ఇక్కడ నరేష్ మనం ఎక్కడ చూపించాలి? క్రెడిట్లో చూపించాలి. ఓకేనా. ఇక్కడ నరేష్ అనేది పర్సనల్ అకౌంట్లో గివర్ అయితే ఎక్కడైతే ఉంటారో వాడిని క్రెడిట్లో చూపించాలని చెప్పినా కదా. ఇప్పుడు దీనికి ఎంట్రీ ఏం రాద్దాం మనం? డెబిట్ ఏముంది? క్యాషే కదా. క్యాష్ అకౌంట్ అటార్ టు మిస్టర్ నరేష్ క్యాపిటల్. ఓకేనా. ఇది ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ చూడండి ఒకసారి. ఇక్కడ క్యాష్ టేకెన్ బై ద ప్రొపరేటర్ ఫర్ పర్సనల్ యూజ్. బిజినెస్ ఒకసారి చూడండి, ఫస్ట్ ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టినట్టు పెట్టిండు. మళ్ళీ పర్సనల్ యూజ్కి ఎంత వాడుకుంటుండు? కౌంటర్ నుంచి మనోడు 5,000 రూపీస్ వాడుకుంటుండు. ఇక్కడ బిజినెస్ నుంచి మనోడు పర్సనల్ యూజ్గా వాడుకుంటుండు. పర్సనల్ యూజ్ అంటే ప్రైవేట్ యూజ్ అన్నా ఒకటే అని చెప్పిన, పర్సనల్ యూజ్ అన్నా ప్రైవేట్ యూజ్ అన్నా ఒకటే అని చెప్పిన కదా. ఈ పర్సనల్ యూజ్ ప్రైవేట్ యూజ్ వచ్చినప్పుడు మీరు డ్రాయింగ్స్గా గుర్తుపెట్టాలి. ఈ డ్రాయింగ్స్ని మీరు డెబిట్లో గుర్తించాలి. ఇక్కడ మీరు క్యాష్ అనేది బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఆల్రెడీ ఇక్కడ క్రెడిట్ అనేది ఉంది. మీకు డెబిట్ ఏంటంటే మీరు డ్రాయింగ్ పర్సనల్ ప్లేస్లో ఏం గుర్తించాలి? డ్రాయింగ్స్ అనేది గుర్తించాలి. ఇప్పుడు మీకు ఇక్కడ డెబిట్ తెలుసు, క్రెడిట్ తెలుసు కాబట్టి ఎంట్రీ ఏం రాస్తారు? మీకు డ్రాయింగ్స్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా. ఈ విధంగా ఎంట్రీ అనేది రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్. ఈ సిచ్యువేషన్లో గూడ్స్ అనేది కొనుగోలు చేస్తున్నాం క్యాష్ పెట్టి. ఇక్కడ గూడ్స్ అన్నాడు. ఇక్కడ కంప్యూటర్ కొంటున్నావా, ప్రింటర్ కొంటున్నావా, ల్యాప్టాప్ కొంటున్నా ఖచ్చితంగా చెప్పలేదు కాబట్టి ఈ ఫీచర్లో మీరు కంప్యూటర్ కొంటే ఈ గూడ్స్ ప్లేస్లో కంప్యూటర్ అండి, ప్రింటర్ కొంటే ఈ ప్లేస్లో ప్రింటర్ అని మెన్షన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్ పెట్టి గూడ్స్ కొన్నప్పుడు ఈ గూడ్స్ అనేది బిజినెస్లోకి వస్తాయి. క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది క్రెడిట్. ఆటోమేటిక్గా ఇక్కడ పర్చేజ్ ఏమవుతుంది? మనకు డెబిట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. దీనికి ఎంట్రీ ఏం రాద్దాం మనం? ఇక్కడ పర్చేజ్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా. ఎంట్రీ ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఈ సిచ్యువేషన్లో గూడ్స్ అనేది క్యాష్కి అమ్ముతున్నాం.
క్యాష్కి అమ్ముతున్నాం అంటే ఇక్కడ క్యాష్ అనేది బిజినెస్లోకి వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కడ గుర్తించాలి మీరు? డెబిట్లో గుర్తించాలి. నెక్స్ట్ ఇక్కడ సోల్డ్ అన్న సేల్స్ అన్న ఒకటే కదా, ఇవి బిజినెస్ నుంచి గూడ్స్ అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇక్కడ క్రెడిట్లో గుర్తించాలి. ఇక్కడ మీకు డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. డెబిట్ ఏంది? క్యాషే కదా. ఇప్పుడు ఎంట్రీ అని రాస్తారు మీరు ఇక్కడ క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అని ఇక్కడ రాయాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ, గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ వెంకటేష్. ఈ సిచ్యువేషన్లో గూడ్స్ అనేది ఎవరి దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం? వెంకటేష్ దగ్గర. ఇక్కడ వెంకటేష్కి క్యాష్ ఇవ్వలేదు, చెక్ ఇవ్వలేదు, క్రెడిట్ బేస్ మీద పర్చేజ్ చేస్తున్నాం. ఇక్కడ వెంకటేష్ అన్నట్టు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి ఇస్తున్నాం, మనం వెంకటేష్కి ఇస్తున్నాం. పర్చేజ్ చేసేది ఎవరి దగ్గర నుంచి? వెంకటేష్ దగ్గర నుంచి కదా. ఈ వెంకటేష్ అనే వ్యక్తే మనకి ఇస్తుండు కాబట్టి ఇక్కడ ఈ వెంకటేష్ని ఎక్కడ గుర్తించాలి మనం? క్రెడిట్లో గుర్తించాలి. గివర్ని ఎక్కడ గుర్తించాలి? క్రెడిట్లో. ఇక్కడ పర్చేజ్ని డెబిట్లో కూర్చోండి. మనకు వచ్చేది ఇప్పుడు ఇక్కడ గూడ్స్ పర్చేజ్ ఏ గూడ్స్ కొంటున్నా పర్టికులర్గా చెప్పలేదు కాబట్టి ఈ ప్లేస్లో మీరు ఫ్యూచర్లో కంప్యూటర్ కొంటే కంప్యూటర్, ప్రింటర్ కొంటే ప్రింటర్ అని ఈ ప్లేస్లో మీరు మెన్షన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ వెంకటేష్ అనేది ఇస్తుంది కాబట్టి ఇక్కడ క్రెడిటర్ కాబట్టి దీనికి ఎంట్రీ అని రాస్తారు ఇక్కడ మీరు పర్చేజ్ అకౌంట్ టు వెంకటేష్ అకౌంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ, గూడ్స్ సోల్డ్ టు పవన్. ఇక్కడ పవన్ అనే వ్యక్తికి మనం గూడ్స్ అనేది అమ్మినాం, పర్టికులర్గా చెప్పట్లే ఏ గూడ్స్ అమ్మినాం అనేది ఇక్కడ చెప్పట్లే కాబట్టి ఇక్కడ ఎంత కమ్మినామో ఇక్కడ 60,000 కమ్మినాం. ఇక్కడ 60,000 కమ్మినప్పుడు ఈ పవన్ అనేటోడు మనకు క్యాష్ ఇవ్వలేదు, చెక్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని క్రెడిట్ బేస్ మీద సేల్ చేసినాం. ఇక్కడ రిసీవ్ పొందేది ఎవరు? పవనే కదా. పర్సనల్ అకౌంట్ రిసీవ్ పొందేటోళ్ళని ఎక్కడ చూపించాలి మనం? డెబిట్లో చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గూడ్స్ అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇక్కడ క్రెడిట్. ఇక్కడ మనకు డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది కాబట్టి ఎంట్రీ అని రాస్తారు మీకు ఇక్కడ పవన్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ, గూడ్స్ రిటర్న్ టు వెంకటేష్. ఒక్కసారి బ్యాక్ వెళ్దామా? అసలు వెంకటేష్ దగ్గర నుంచి మనం సరుకు ఎంత కొన్నాం ఒకసారి బ్యాక్ రండి. ఇక్కడ చూడండి, వెంకటేష్ దగ్గర నుంచి ఇక్కడ సరుకు ఎంత కొన్నాం మనం? ఇక్కడ 3 lakhs పెట్టి సరుకు కొన్నాం. ఇక్కడ 3 lakhs సరుకు పెట్టినప్పుడు ఎంట్రీ అని రాసిన పర్చేజ్ అకౌంట్ టు వెంకటేష్. ఇక్కడ వెంకటేష్ గివర్ కాబట్టి ఇక్కడ క్రెడిట్లో చూపించినాం. ఇక్కడ చూడండి, గూడ్స్ రిటర్న్ టు వెంకటేష్. 3 లక్షల సరుకు కొన్నప్పుడు రిటర్న్ ఎంత చేస్తున్నాం? మళ్ళీ ఈ డ్యామేజ్ ఉండి 1 లక్ష రూపాయల సరుకు రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిసీవ్ పొందేది ఎవరు? వెంకటేష్ కాబట్టి ఈ సిచ్యువేషన్లో వెంకటేష్ని మనం డెబిట్ చేయాలి. ఇక్కడ గూడ్స్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పర్చేజ్ రిటర్న్ అనేది ఏంటి? ఎక్కడ ఉండాలి? మీకు క్రెడిట్లో ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. మీరు ఎంట్రీ ఏం రాస్తారు? ఇక్కడ వెంకటేష్ అకౌంట్ టు పర్చేజ్ రిటర్న్ అని చెప్పాలి. ఇది రిటర్న్ సంబంధించిన స్టాక్ కాబట్టి రిటర్న్ అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గూడ్స్ రిటర్న్ టు పవన్. ఇంతకుముందు సిచ్యువేషన్లో పవన్కి ఎంత సేల్ చేసినా చూడండి ఒకసారి ఇక్కడ పవన్కి ఎంత సరుకు అమ్మినా? ఇంతకుముందు 60,000 సరుకు అమ్మినా. 60,000 సరుకు అమ్మినప్పుడు ఎంట్రీ అని రాసినాం పవన్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అని రాసినాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 60,000 సరుకు అమ్మితే మళ్ళీ మనకు రిప్లైగా ఎంత సరుకు వచ్చింది? మనకు 10,000 సరుకు అనేది మళ్ళీ రిప్లైగా మనకు వచ్చింది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంతకుముందు అమ్మినప్పుడు పవన్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అని రాసినాం. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో పవన్ అనేటోడు మనకి ఇస్తుంది కాబట్టి వీడి గివర్ కాబట్టి వీడిని క్రెడిట్లో చేయించాలి. ఇప్పుడు సేల్స్ రిటర్న్ అనేది డెబిట్లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇక్కడ ఎంట్రీ ఏం రాద్దాం మనం? సేల్స్ రిటర్న్ అకౌంట్ టు పవన్ అకౌంట్. ఓకేనా? ఈ విధంగా ఎంట్రీ అనేది రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ, ఫర్నిచర్ పర్చేజ్ ఫర్ క్యాష్ ఫ్రమ్ రమేష్. ఇక్కడ ఫర్నిచర్ అనేది కొంటున్నాం, ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం? రమేష్. ఎందుకంటే ఇక్కడ క్యాష్ పెట్టి కొంటున్నాం కాబట్టి ఇక రమేష్ తోటి మనకు పని లేదు. ఓకేనా? ఎంత పెట్టి క్యాష్ కొంటున్నాం మనం? 5,000 పెట్టి. ఇక్కడ ఈ బిజినెస్లో ఫర్నిచర్ వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం మనం? డెబిట్గా గుర్తిస్తున్నాం. ఇక్కడ క్యాష్ అనేది బిజినెస్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది క్రెడిట్లో గుర్తిస్తున్నాం. ఓకేనా? ఇక్కడ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది కాబట్టి ఇక్కడ డెబిట్ ఏం రాస్తున్నాం? ఫర్నిచర్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా? ఈ విధంగా ఎంట్రీ అనేది మీరు పాస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ, మిషనరీ పర్చేజ్ ఫ్రమ్ టాటా పీవీటీ లిమిటెడ్. ఇక్కడ మిషనరీ అనేది బిజినెస్కి వస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేయాలి? మీరు ఇక్కడ డెబిట్లో గుర్తించాలి. ఇక్కడ గివర్ ఇచ్చేది ఎవరు? ఇక్కడ టాటా పీవీటీ లిమిటెడ్ కంపెనీ. ఇక్కడ గివర్ని మన పర్సనల్ అకౌంట్ పరంగా ఇచ్చేటోళ్ళని ఎక్కడ చూపించాలి? క్రెడిట్లో చూపించాలి. ఇక్కడ మీకు డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది కాబట్టి మీరు ఎంట్రీ ఏం రాస్తారు? మిషనరీ అకౌంట్ టు టాటా పీవీటీ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి మీరు ఈ విధంగా ఎంట్రీ అనేది రాయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, 11th క్వశ్చన్, మోటార్ కార్ సోల్డ్ టు అనిల్. ఇక్కడ మోటార్ కార్ అనేది ఎవరికి అమ్ముతున్నాం మనం? అనిల్కి. అనిల్ అమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ అనిల్ ఏమైనా క్యాష్ కానీ చెక్ కానీ ఏమైనా ఇచ్చిండా? ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ అనిల్ రిసీవ్ పొందుతుంది కాబట్టి అనిల్ని మనం ఎక్కడ చూపించాలి? డెబిట్లో చూపించాలి. అనిల్ అనేది డెబిట్ దొరికింది, ఆటోమేటిక్గా మోటార్ కార్ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు క్రెడిట్లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం, డెబిట్ ఏంది? అనిల్ అకౌంటే కదా. అనిల్ అకౌంట్ టు మోటార్ కార్ అకౌంట్ 25,000. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ చూడండి ఒకసారి,
ఓల్డ్ కార్ సోల్డ్ టు రాజు. ఇక్కడ పాత కార్ అనేది ఎవరికి అమ్ముతున్నాం? రాజుకి అమ్ముతున్నాం. రాజుకి అమ్మినప్పుడు రాజు క్యాష్ కానీ చెక్ కానీ ఏమైనా ఇచ్చిండా మనకు? ఇవ్వలే. ఇక్కడ రిసీవ్ పొందేది ఎవడు? రాజు. కాబట్టి రాజుని ఎక్కడ చూపించాలి మనం? డెబిట్లో చూపించాలి. ఇక్కడ ఓల్డ్ కార్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఎక్కడ చూపించాలి మీరు? క్రెడిట్లో గుర్తించాలి. ఇక్కడ మీకు డెబిట్ అంటే తెలుసు, క్రెడిట్ అంటే తెలుసు కాబట్టి దీనికి ఎంట్రీ అని రాస్తారు మీరు. రాజు అకౌంట్ అటార్ టు ఓల్డ్ కార్ అకౌంట్ అని మీరు ఈ విధంగా ఎంట్రీ అనేది రాయాలి. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ విష్ణు. విష్ణు అనే వ్యక్తి దగ్గర నుంచి మనకు క్యాష్ వస్తుంది. ఇప్పుడు విష్ణు అనేటోడు మనకే ఇస్తుండు కాబట్టి వీడిని ఎక్కడ చూపించాలి మనం? క్రెడిట్లో చూపించాలి. పర్సనల్ అకౌంట్ మన గివర్ ఎవరైతే ఇస్తారో వారు క్రెడిట్ అన్నాం కదా. ఈ సిచ్యువేషన్లో క్యాష్ వస్తుంది కాబట్టి మనం ఎక్కడ చూపించాలి? డెబిట్లో గుర్తించాలి. ఓకేనా? ఇక్కడ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. ఇప్పుడు ఎంట్రీ ఏం రాద్దాం మనం? క్యాష్ అకౌంట్ అటార్ టు విష్ణు అకౌంట్. ఓకేనా? ఈ విధంగా ఎంట్రీ అనేది మీరు పాస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్యాష్ పేడ్ టు ఉదయ్. ఈ సిచ్యువేషన్లో ఎవరికి పే చేస్తున్నాం మనం? ఉదయ్కి. ఉదయ్కి పే చేసినప్పుడు ఉదయం అవుతుండు రిసీవ్ పొందుతుండు కదా. రిసీవ్ పొందేటోళ్ళని పర్సనల్ గ్రూప్ ప్రకారం రిసీవ్ పొందేటోళ్ళని ఎక్కడ చూపించాలి? డెబిట్లో చూపించాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇది డెబిట్. ఇప్పుడు క్యాష్ ఏమైంది? ఆటోమేటిక్గా క్రెడిట్ అయింది. ఎందుకంటే బిజినెస్ నుంచి క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. ఇప్పుడు ఎంట్రీ ఏం రాద్దాం? ఉదయ్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అని ఇలా ఈ విధంగా ఎంట్రీ అనేది మీరు పాస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, క్యాష్ పెయిడ్ టు గోపాల్ టువర్డ్స్ రెంట్. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో రెంట్ అనేది పే చేస్తున్నాం. రెంట్ పేడ్ అనేది ఏంది? ఇక్కడ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అన్ని వచ్చినప్పుడు ఎక్కడ చూపించాలని చెప్పినా మీకు నామినల్ రూపాయ ప్రకారం డెబిట్లో చూపించాలని చెప్పినా లేదా? నెక్స్ట్ ఈ సిచ్యువేషన్లో క్యాష్ బయటికి వెళ్తుందా, ఫర్మ్కి వస్తుందా? బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది క్రెడిట్. ఓకేనా? ఇక్కడ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఉన్నప్పుడు ఏం రాస్తాం మనం? డెబిట్ ఏంది? రెంట్ పేడే కదా. రెంట్ పేడ్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. ఈ విధంగా ఎంట్రీ అనేది మీరు పాస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ టువర్డ్స్ కమిషన్. ఇక్కడ క్యాష్ అనేది ఏ రూపంలో వస్తుంది మనకు? కమిషన్ రూపంలో వస్తుంది. క్యాష్ వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం మనం? డెబిట్ గుర్తిస్తాం. ఆటోమేటిక్గా ఈ కమిషన్ రిసీవ్డ్ ఏమైంది? ఇక్కడ క్రెడిట్ అయితే. ఎందుకు అయితే అంటే మన పర్సనల్ నామినల్ అకౌంట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మనకి ఇన్కమ్స్ అన్ని ఎక్కడ చూపించినా మనం క్రెడిట్లే కదా. ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్ అనేది ఏంది మనకు? ఇన్కమ్ కాబట్టి క్రెడిట్లో చూసి. ఇప్పుడు డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది కాబట్టి ఎంట్రీ ఏం రాస్తామని? ఇక్కడ క్యాష్ అకౌంట్ అటార్ టు కమిషన్ రిసీవ్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఎంట్రీ అనేది మీరు పాస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో క్యాష్ అనేది మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. మీకు రియల్ టైంలో క్యాష్ డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం ఇవన్నీ కామన్గా వస్తుంటాయి ప్రతిరోజు. ఇక్కడ ఈ బ్యాంక్ అనేది మనం ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాం? ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి రిసీవ్ పొందేది బ్యాంక్ కాబట్టి దీన్ని డెబిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ నుంచి క్యాష్ బయటకు వెళ్ళిపోతుందిగా కాబట్టి దీన్ని ఏం చేస్తారు మీరు? ఇక్కడ క్రెడిట్ గుర్తించండి. ఇక్కడ మనకు డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా మీరు ఎంట్రీ అనేది పాస్ చేస్తే సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్. ఇంతకుముందు క్వశ్చన్లో ఏం చేసినాం మనం? డిపాజిట్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నాం? విత్డ్రా చేస్తున్నాం. విత్డ్రా చేసినప్పుడు క్యాష్ వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఏం రాయాలి మనం? డెబిట్గా గుర్తించాలి. ఓకేనా? ఇప్పుడు ఎవరు ఇచ్చేది ఎవరు? ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి ఇక్కడ గివర్ని ఎక్కడ చూపించాలి మనం? క్రెడిట్లో చూపించాలి. ఇక్కడ మనకు డెబిట్ ఏముంది? క్యాష్ కాబట్టి ఇక్కడ క్యాష్ అకౌంట్ అటార్ టు ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పేసి ఈ విధంగా మీరు ఎంట్రీ అనేది పాస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ ఓన్ ఫర్నిచర్ బ్రాట్ బై ద ప్రొపరేటర్ ఇంటూ ద బిజినెస్. ఓనర్ అనేటోడు క్యాష్ రూపంలో తీసుకురావచ్చు, బ్యాంక్ రూపంలో తీసుకురావచ్చు, వెహికల్ రూపంలో తీసుకురావచ్చు, మిషనరీ రూపంలో తీసుకురావచ్చు, గూడ్స్ కూడా తీసుకురావచ్చు. ఫస్ట్ మనం క్యాష్ రూపంలో తెచ్చినప్పుడు ఎంట్రీ ఏం రాసినాం? క్యాష్ అకౌంట్ అటార్ టు మిస్టర్ నరేష్ క్యాపిటల్ అని రాసినాం కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనోడు ఏం తెస్తుండే? మనకు ఫర్నిచర్ తెస్తుండే. ఇంటికాడ ఉన్న ఫర్నిచర్ బిజినెస్లోకి తీసుకొస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఎంట్రీ ఏం రాశారంటే ఈ ఫర్నిచర్ అనేది బిజినెస్లోకి వస్తుంది కాబట్టి ఇది డెబిట్. ఓకేనా? తీసుకొచ్చేది ఎవరు? నరేష్ కాబట్టి ఇక్కడ మీరు ఎంట్రీ ఏం రాయాలి? ఫర్నిచర్ అకౌంట్ అటార్ టు నరేష్ క్యాపిటల్ అని చెప్పేసి ఈ విధంగా ఎంట్రీ రాస్తే సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. క్యాష్ విత్డ్రా చేస్తున్నాం ఎక్కడి నుంచి? బ్యాంక్ నుంచి. పర్సనల్ యూజ్ అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎంతముందో కౌంటర్ నుంచి క్యాష్ తీసుకున్నప్పుడు డ్రాయింగ్స్ అకౌంట్ అటార్ టు క్యాష్ అని రాసింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి వాడుకుంటుండు? బ్యాంక్ నుంచి వాడుకుంటుండు కాబట్టి ఇక్కడ మీరు ఎంట్రీ ఏమని రాస్తారు? ఇక్కడ మీరు క్యాష్ విత్డ్రా చేసినప్పుడు క్యాష్ వస్తుంది. ఇక్కడ పర్సనల్ యూజ్ అన్నాడు కదా. పర్సనల్ యూజ్ అన్నప్పుడు ఏం రాయాలి? ఇక్కడ డ్రాయింగ్స్ అకౌంట్ అటార్ టు ఎస్బీఐ బ్యాంక్ అని రాయాలి. ఇక్కడ మీరు డ్రాయింగ్స్ అకౌంట్ అటార్ టు ఎస్బీఐ బ్యాంక్ అని రాస్తే సరిపోయింది. ఈ విధంగా
మీరు ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ ఆ గోల్డెన్ రూల్స్ ఉన్నాయి కదా, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్, ఈ గోల్డెన్ రూల్స్ మీ మనసులో ఉంటే ఎన్ని ఎంట్రీస్ అయినా ఇలా రాసుకుంటూ పోవచ్చు. ఓకేనా. మనం ఈ 21st నుంచి ఇక్కడ 20 వరకు కంప్లీట్ అయినాయి కదా. 21st క్వశ్చన్ నుంచి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇంతవరకు సెలవు.